క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు నువ్వు ఒక శరీరము సిద్ధపరిచితివి. చూడండి, ప్రతి వ్యక్తి ఈ లోకంలో ఏ ధర్మాన్ని నమ్మినా, ఏ మతాన్ని పాటించినా, ఏ భక్తి ఆచారం చేసినా అర్పణ, బలి అనేది సమర్పిస్తారు. కొంతమంది పూలు ఇస్తారు, కొంతమంది పళ్ళు ఇస్తారు, కొంతమంది కొబ్బరికాయలు ఇస్తారు, కొంతమంది స్వీట్లు ఇస్తారు. ఆ తర్వాత కొంతమంది మేకలు, గొర్రెలు, వస్తువులు ఏదో ఒకటి బలి, దేవుడికి నైవేద్యము కానుక ఇవ్వాలి, దేవునికి ఒక అర్పణ ఇవ్వాలి, ప్రతిష్ఠించాలి అని చాలామంది దేవుడికి ఇస్తారు. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే, నేను బలి అర్పణ కోరట్లేదు, నాకు నీ బలులు అక్కర్లా, నాకు నీ అర్పణలు అక్కర్లా, నేనే నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి అతనికి ఒక శరీరాన్ని అమర్చి అతని శరీరాన్ని బలి అర్పణగా నేను మీ అందరి పాపాల నిమిత్తము నేను ప్రాయశ్చిత్తంగా నేను యేసుప్రభు వారి శిలువ మరణం ద్వారా మనకి రక్షణ, నిత్య జీవము, పరలోక రాజ్యంలో ప్రవేశించే ద్వారము. యేసుప్రభు వారు అంటారు, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు అని ప్రభువారు స్పష్టంగా మాట్లాడతారు. ఇక్కడ ఈ వాక్యంలో నేను చదివినప్పుడు నాకు 2 పదాలు చాలా గట్టిగా నా హృదయానికి హత్తుకున్నాయి. ఇక్కడ 5వ మాటలు అంటున్నాడు, బలి అర్పణ కోరలేదు కానీ నాకు నువ్వు ఒక శరీరాన్ని సిద్ధపరిచితివి. శరీరము అంటే సంఘం, క్రీస్తు శరీరము సంఘం, చర్చ్. ఈరోజు సంఘాలలో అంత్యదినాల్లో మనం ఉన్నాం. సంఘం ఏక ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. తర్వాత దహన బలులతో, పాప బలులతో నువ్వు సంతోషపడలేదు కానీ ఇదిగో నా గురించి నీ జీవపు గ్రంథంలో రాసితివి, నేను నీ చిత్తము చేయుటకు వచ్చి తిని నా దేవా. ఈ దేవుని చిత్తం అనే మాట మీరు గమనిస్తే ఈ హెబ్రీయులు రాసిన పత్రికలో 7వ మాటలో, అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే, నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను. 9వ వచనం కూడా చదవండి బ్రదర్. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తంను బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆమేన్. చూడండి, చిత్తము 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 3 సార్లు రాయబడింది. 7వ వచనంలో, 9వ వచనంలో ఇదిగో దేవా నేను చిత్తం చేయుటకు వచ్చి ఉన్నాను అని 2 సార్లు రాసింది 7, 9లో. 10వ వచనంలో ఏం రాసిందంటే, ఆయన శరీరము బలి యాగము ద్వారా ఒక్కసారి అర్పించిన యేసుక్రీస్తు బలి యాగం ద్వారా మనందరం పరిశుద్ధులుగా మారబడ్డాము. అది ఆయన చిత్తం ద్వారా. దేవుడి చిత్తం ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే, మనం యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి, ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించాలి, ఆయన లాగా జీవించాలి, ఆయన చెప్పిన మాటలను అనుసరించాలి అనేది దేవుని చిత్తం. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా చేస్తున్నారు అంటే, బయట వాళ్ళు గురించి మనం ఆలోచించడం మానేసి మనం క్రైస్తవులుగా ఎలా ఉండాలో గమనిస్తే, ఈరోజు మనుషులు దేవుణ్ణి సంతోషపరచడం కన్నా మనుషుల్ని సంతోషపరిచేవారుగా తయారయ్యారు. నేను కొన్ని మాటలు వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. కొంతమంది నేను చెవిలో వినబడింది, క్రైస్తవులు, మీరు క్రైస్తవులు అంటారు కానీ మీలో కొంతమంది ప్రసాదాలు తింటున్నారు, ప్రసాదాలు తెప్పించుకుంటున్నారు, 5 తెప్పించుకుంటున్నారు, 5 తింటున్నారు. మీరేమో యేసు ప్రభు అంటారు, మీరేమో ప్రసాదాలు తినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటారు. మీకు వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? మీరు వాళ్ళు పుట్టకతో క్రైస్తవులుగా, వాళ్ళ తాత ముత్తాతలు క్రైస్తవులుగా, వాళ్ళు బాగానే ఉన్నారుగా, వాళ్ళు బాగానే మాతో కలుస్తున్నారుగా, వాళ్ళు మాతో వాళ్ళన్నింటినీ ఆరాధిస్తున్నారుగా, అన్ని చోట్లకి వస్తున్నారుగా, మీకే ఎందుకు వచ్చింది మాయరోగం? మీరు మధ్యలో వచ్చిన వాళ్ళకి కొంచెం నిష్ట ఎక్కువ, లేకపోతే అతి చేస్తారు అనే మాటలు చాలామంది ఇప్పుడు కూడా మనం వింటూ ఉంటాం సమాజంలో. గమనించండి, మనం ఒక్కసారి యేసు ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకుంటే, ప్రభువు కొరకు మనం నేను దేవుని బిడ్డని, నేను దేవుని చిత్తం చేయాలి, నేను దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాను, నేను దేవుని కొరకు ప్రత్యేకపరచబడి ఉన్నాను అని మనం తెలుసుకుంటే మనం దేవుని చిత్తంలో నడుస్తాం. యేసు ప్రభు వారి వాక్యంలో క్లియర్గా రాస్తుంది, నువ్వు దేవుని బల్లలో
సాతాను వలలో చేపట్టలేవు. ఎటో ఒకటి ఉండాలి. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నిలువెచ్చగా ఉంటే నా నోటిలోంచి ఉమ్మి వేస్తాను అని దేవుడు చెప్పాడు. ఈరోజు క్రైస్తవులు అనబడుతూ దేవుని మందిరానికి వెళ్తున్న వారు చాలా మందిలో, అందరు కాదు కొంతమంది, అటు సగం లోకము, సగం దేవుడు, సగం దేవుని భక్తి, సగం సాతాను భక్తి, సగం ప్రభువు, సగం లోకం. కొంతమందికి మనుషులు ఏమనుకుంటారో, అమ్మో మా బంధువులు ఏమనుకుంటారో, అమ్మో మా బంధువులు అందరి ముందు నేను ఈ పని చేయకపోతే, వాళ్ళ కార్యక్రమాల్లో నేను పాల్గొనకపోతే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అని మనుషులకి భయపడి ఈరోజు దేవుని బాధ పెట్టేవారు చాలామంది తయారయ్యారు. గమనించండి, ఎంతమంది బాధపడ్డా మనం దేవుని బాధ పెట్టకూడదు. దేవుడి చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని మనం చెప్పాలి. చాలామందికి తెలియదు వాక్యం ఏమంటుందో. దేవుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను నమ్మితే నాతో ఉండు, నువ్వు లోకాన్ని నమ్మితే లోకంతో ఉండు. నువ్వు అటు సగం ఇటు సగం ఉండడం నాకు ఇష్టంలా. నువ్వు లోకంలో ఉంటావా, అక్కడే ఉండు, నువ్వు వాళ్ళతోనే ఉండు. నువ్వు నన్ను నమ్ముతావా, నా మాట వినాలనుకుంటున్నావా, నా చిత్తం చేయాలనుకుంటున్నావా, అయితే నేను చెప్పినట్టు నడుచుకో. యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన సొంత ఇష్టాన్ని చేయలే. ఎక్కడ కూడా ఆయన సొంత ఇష్టం చేసుకొని ఉంటే ఆయన బహుశా శిలువ మరణాన్ని పొందేవాడు కాదేమో. ఆయన అందుకే గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా ఈ గిన్నె నా నుంచి తీసివేయి, అయినా నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే జరుగునుగాక. క్రైస్తవులుగా మనకి ప్రార్థనలో కూడా ఆయన నేర్పించిన శిష్యులకి పరలోక ప్రార్థనలో ఏమంటాడంటే, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేరునుగాక. చిత్తము చూడండి, నాకు చాలా ఇష్టమైన పదం దేవుని చిత్తము. దేవుని చిత్తము, దేవుని చిత్తానికి దాటి నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దేవుని సేవలో ఒక్కడు కూడా నా సొంత నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే నాకు కన్నా సరే ఈ సేవని, ఈ పరిచర్యని ఎలా నడిపించాలో నాకన్నా సరే నా ప్రభువుకి బాగా తెలుసు. ఆయన చెప్పినట్టు నడుచుకోవడం నాకు క్షేమం, ఆయన ఏం చెప్తే అది చేయడం నాకు క్షేమం. నేను నా తెలివిని, బుద్ధిని ఉపయోగించడం నాకు ఎప్పుడు ఇష్టంలా. నాకు చాలామంది సలహా ఇస్తారు, సేవ అక్కడ చేయొచ్చు కదా, ఇక్కడ చేయొచ్చు కదా, అనుకూల పరిస్థితుల్లో చేయొచ్చు కదా, సిటీస్లో చేయొచ్చు కదా, మంచిగా చదువుకున్నారు కదా, ఉద్యోగాలు చేశారు కదా, మీకు అన్ని భాషలు వచ్చాయి కదా, మీరు ఎందుకు పల్లెటూరులో వెళ్ళి సేవ చేస్తారు, మీరు ఎందుకు ఎవ్వరు తెలియని చోటకి ఎందుకు సేవ చేస్తారు, భాష రాని చోట ఎందుకు సేవ చేస్తారని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే నాకు ఒకటే గుర్తొస్తుంది, దేవుడి చిత్తం. నాకు దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, ఆ మాట జ్ఞాపకం వస్తుంది. చూడండి, ఈరోజు చాలామంది దేవుని చిత్తం చేయక, అటు లోకంలో ఉండక, ఇటు దేవుళ్ళలో లేక చాలామంది నలిగిపోతున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది వాళ్ళ హృదయాలలో పోరాటం, అటు నేను దేవుడి కోసం ఏం చేయలేకపోతున్నాను, ఇటు నేను మనుషుల్ని సంతోషపెడుతూ నా మనస్సాక్షిని చంపుకుంటున్నాను. చాలామంది అండి మనుషుల్ని పెట్టాలి, వాళ్ళ మనుషులకు నచ్చినట్టు నడుచుకోవాలని వాళ్ళ మనస్సాక్షిని చంపుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో హెబ్రీయుల్లో చెప్తున్నాడు, నువ్వు కష్టపడితే పడు, శ్రమ పడితే పడు, కానీ దేవుని చిత్తం చేయి, దేవుని కొరకు బతుకు. దేవుడు నిన్ను పరలోకంలో ప్రవేశించే అవకాశం ఇచ్చాడు. ప్రధాన యాజకుడు యేసుప్రభు ప్రతి దినదినం అంట యాజకుడు తన డ్యూటీ, తన పనిగా రోజు ఏ అర్పణ అయితే అర్పిస్తున్నాడో ప్రతిరోజు అదే అర్పణ అర్పిస్తున్నాడంట. కానీ ఆ అర్పణలంట మన పాపాలు తొలగించవంట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి, ఓన్లీ వన్ టైం, ఆయన శిలువ మరణం బట్టి ఆయన దేవుని కుడిపాశన కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనం కూడా ఆయనతో ఉండాలి, పరలోక రాజ్యంలో యేసుప్రభుతో ఉండాలని ఆయన ఆశపడతాడంట. ఈరోజు చాలామంది దేవుని పిలుపుని నిర్లక్ష్యపరుస్తున్నారు. మీరు దయచేసి మీరు ప్రార్థన చేసినప్పుడు రోజు, దేవా నేను నీ చిత్తం చేయాలయ్యా, దేవా నేను నీ చిత్తం చేయాలయ్యా, నాకు నీ చిత్తం బయలుపరచు. దేవుడు ఎవరికి తన చిత్తాన్ని బయలుపరుస్తారంటే, ఎవరైతే ఆయన మాట విని వణుకుచూ ఉంటారో వానినే నేను దృష్టిస్తా అంటున్నాడు. దైవ భయం కలిగి ఉండండి,
దేవుడు మాటకి లోబడండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుడు ఏం చెప్తే అని చేయాలి. అప్పుడు మనం దేవుని ప్రణాళికలు మన జీవితంలో తెలుసుకోగలుగుతాం. షద్రక్ మెషక్ అబేద్నెగో అనే 3 వ్యక్తులు మంచి అధికారులుగా ఉంటే రాజు అంటాడు, నా ప్రతిమ ఇక్కడ చేయబడింది, నా అధికారులు నా దేశస్తులు అందరూ మొక్కారు, అంతెందుకు మీ యూదుల్లో ఉన్నవారు కూడా మొక్కారు, మీకేమయ్యా వచ్చిన బాధ? మీరు నా రాజ్యంలో నా కింద పనిచేస్తున్నారు, రాజుని గౌరవించరా? మీ యూదులు కూడా చేస్తున్నారు, చూడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీరెందుకు నా ప్రతిమని మొక్కట్లేదంటే షద్రక్ మెషక్ అబేద్నెగోలు అంటారు, రాజా ఇదిగో చూడు, వాళ్ళు మొక్కారు లేదా వీళ్ళు మొక్కారు అని నువ్వు వీళ్ళతో పోల్చొద్దు. ఈరోజు చాలామంది కంపేర్ చేస్తారు, వాళ్ళు చేశారు కదా వీళ్ళు చేశారు కదా మీరెందుకు చేయరు, వాళ్ళు వచ్చారుగా వీళ్ళు చేశారు కదా. మీకు అర్థమవుతుందేమో నేను చెప్పే మాటలు. వాళ్ళు మా కార్యక్రమాల్లో వచ్చారుగా క్రిస్టియన్స్ అయినా మీరెందుకు రారు, వాళ్ళు తిన్నారుగా ప్రసాదాలు మీరెందుకు తినరు. ఇలాంటి మాటలు చాలామంది మనల్ని సరిగా లేని వాళ్ళతో పోల్చి వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. గమనించండి, షద్రక్ మెషక్ అబేద్నెగోతో పాటు ఎంతోమంది యూదులు ఉన్నారు అక్కడ, చెరలో వచ్చిన యూదులు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం వ్యత్యాసంగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఏమంటారంటే, ఇదిగో రాజా మమ్మల్ని చంపితే చంపి, మేము దేవునికి వ్యతిరేకంగా మేము మాత్రం దేవునికి వ్యతిరేకంగా నువ్వు పెట్టిన ఆ ప్రతిమ ఏదైతే ఉందో పెద్ద నీ రాజు ప్రతిమ, నేను దానికి తల వంచము. మేము దేవుని ముందు తప్ప ఏ మనుష్యుని ముందు, ఏ విగ్రహానికి, ఏ అధికారికి తల వంచము. మేము దేవుణ్ణే మొక్కుతాము, దేవుణ్ణే ఆరాధిస్తాము అన్నప్పుడు రాజుకి ఇంకా కోపం వచ్చేస్తుంది. రాజు అంటాడు, ఇదిగో చివరి అవకాశం ఇస్తున్నా, నా ప్రజల ముందు నన్ను అవమానపరచొద్దు, నేను చెప్పిన మాట వినండి మర్యాదగా, లేకపోతే మీరు చచ్చిపోతారంటే, రాజా నువ్వు చంపితే చంపుకో, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం దేవుని చిత్తం చేస్తాం, దేవుడికి వ్యతిరేకంగా మేము నడుచుకోము. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడికి వ్యతిరేకంగా మేము నడుచుకోము. దేవునికి వ్యతిరేకంగా చాలామంది నడుచుకుంటున్నారు ఈరోజు. దయచేసి దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవద్దు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడవరు. అగ్నిలో వేసినా సరే వాళ్ళు నిజాయితీగా, యథార్థంగా, సత్యాన్ని ప్రేమించి ప్రభువుని గౌరవిస్తారు. కాబట్టి యేసు ప్రభువే వచ్చేసి అక్కడ వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. అందుకే వాళ్ళ మీద అగ్ని, ఆ కాలిన మంట, ఆ వాసన కూడా కనపడలేదంట. అంత అద్భుతంగా దేవుడు విడిపించాడు. గమనించండి, మనం ఎప్పుడైతే దేవుడి చిత్తం చేస్తామో కష్టాలు వస్తాయి, అగ్ని వంటి శోధనలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. చాలామంది అంటారు, మాకు శ్రమలు వస్తున్నాయండి, బాప్తిజం తీసుకున్నాక శ్రమలు వస్తున్నాయి, భక్తిలో ఎదుగుతుంటే శ్రమలు వస్తున్నాయి, మందిరాల్లో ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి, దశంభాగాలు కానుకలు దేవుని పరిచర్యకు ఇస్తుంటప్పుడు మాకు శ్రమలు వస్తున్నాయి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ గమనించండి, అపవాది మిమ్మల్ని శోధించి బాధ పెడతాడు, కానీ జయం ప్రభువుది. దేవుడు సంఘంలో ఏక మనసుతో ఆయన శరీరంలో మనం అంటకట్టబడి ఉంటే, మనం ప్రార్థిస్తే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చి మన జీవితాల్లో గొప్ప సాక్ష్యాలు వచ్చేలాగా నిలబెడతాడు. ఈరోజు మీకు ఏం తెలియట్లా, ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో అవమానాలు పడుతున్నారు, ఎంతో కుటుంబాల్లోనే కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను పరిశుద్ధులుగా మార్చి బంగారం వలె విలువైన వ్యక్తిలాగా నేను చేస్తాను. ఆమెన్. విలువైన పాత్రగా మారాలంటే శోధనలు, శ్రమలు వస్తాయి కదా. బంగారాన్ని కూడా ఎంత కాలిస్తే, ఎంత శుద్ధీకరిస్తే దాని విలువ పెరుగుతుందో, ఒక క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు పాపం నుంచి, లోక మాటల నుంచి, పద్ధతుల నుంచి, ఆచారాల నుంచి బయటకు వచ్చి ఆయన కొరకు సజీవ యాగంగా తనని తాను సమర్పించుకొని క్రీస్తు కొరకు నడవాలి. ఈరోజు చాలామంది దేవుని పరిచర్య అన్నా, లేకపోతే దేవుడు అన్నా చాలా అలుసైపోయింది. సేవ అన్నా, దేవుడు అన్నా, ప్రార్థన చేస్తే వస్తుందిలే, మందిరానికి వెళ్తే చాలులే, ఉపవాస ప్రార్థన చేస్తే చాలులే, ఇది చేస్తే వచ్చేస్తుందిలే, ఏదో వస్తుంది అని చేస్తున్నారు. కానీ నేను దేవుడి చిత్తం తెలుసుకోవాలి నా పట్ల. ఈ వస్తువులు ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. నాకు దేవుడి చిత్తం నా పట్ల ఏంటి, నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు. నేను దేవుడిని నమ్ముకున్నాకండి, విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ప్రతిసారి ఎక్కువగా నా ప్రార్థనలో అడిగేవాడిని, తండ్రి నీ చిత్తం బయలుపరచు, ప్రభువా నాకు నీ చిత్తం బయలుపరచు, ప్రభువా నాకు చిత్తం బయలుపరచు అని పదే పదే అడిగేవాడిని.
నాకు తెలియదు ఎప్పుడు నా పట్ల దేవుని చిత్తం సేవ చేయాలి, మేము ఇలాంటి నార్త్ ఇండియా ప్రాంతాలకి రావాలి, హిందీలో వాక్యాలు చెప్పాలి. అస్సలు నేను హిందీలో వాక్యాలు ఎవరు వినలా. నేను ఎప్పుడు తమిళ్ తెలుగు చర్చిలు ఇవే వెళ్ళేవాడిని. నేను ఎప్పుడు హిందీ మినిస్ట్రీ చేస్తానని ఎప్పుడు అనుకోలే. కానీ దేవుడు నన్ను హిందీలో మాట్లాడిస్తున్నాడు, హిందీలో ప్రార్థన చేయిస్తున్నాడు, హిందీ వారికి పంజాబీ వారికి మాట్లాడిస్తున్నాడు. సో చూడండి దేవుడి చిత్తం ఎంత వ్యత్యాసంగా ఉందో చూడండి. దేవుడి చిత్తాన్ని మనం నిర్లక్ష్యపరచకూడదు. దేవుడు ఎవరినైనా ఎక్కడికైనా పంపించి వాడుకోగలడు. ఒక్కసారి ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు తనని గొప్పగా వాడుకుంటాడు. ఆ వాడుకునే ప్రక్రియలో అనేక బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చాయి కదా అని మనం దేవుడిని విడిచిపెట్టేస్తే, నాకు వద్దులే, నాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో సేవ చేస్తా, నాకు అనుకూలంగా ఉండే నాకు అనుకూలంగా ఉండే నా స్నేహితుల దగ్గర ఉద్యోగాలు, లేకపోతే మనకు నచ్చింది చేయాలి అనుకుంటాం. చాలాసార్లు మనకు నచ్చిందే దేవుడు ఇవ్వాలి కూడా అని ప్రార్థన చేస్తాం. కానీ కొన్నిసార్లు దేవుని చిత్తం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. నీకు నచ్చింది దేవుడు ఇవ్వడు. దేవుడు అంటాడు, నీకు నచ్చింది చేస్తే నువ్వు నష్టపోతావు నా బిడ్డ అంటాడు కదా. చాలాసార్లు మనకు నచ్చింది చేస్తే మనం నష్టపోతాం. ఆ రోజు షద్రక్, మెషక్, అబేద్నెగో తల వంచి ఉంటే, ఆలోచించండి ఒక్కసారి, లోబడి ఉంటే మేబీ మనం ఆ గొప్ప సాక్ష్యం అగ్నిలో వేసిన తర్వాత ప్రభువారు వాళ్ళకు మధ్యలో వచ్చి దర్శనం ఇవ్వడం, వాళ్ళని సజీవంగా కాపాడి బయటికి తీసుకురావడం, ఆ సాక్ష్యం మనం చదవామేమో దానియేలు గ్రంథంలో. ఒక అద్భుతం జరగాలంటే శోధన వస్తుంది. హిబ్రూల్లో అదే ఉంది, శోధనలు, శ్రమలు వస్తాయి. అయినా సరే ఆ శ్రమల్లో దేవుని జ్ఞాపకం చేసుకోండి. నీకు శ్రమ వస్తుందంటే నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు, దేవుడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు అనే మాట అన్నమాట. సో ఈరోజు నేను ఈ మాటని పదే పదే ధ్యానిస్తుంటే నాకు దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం ద్వారా నన్ను గణపరచు, నీ విశ్వాసం ద్వారా నన్ను గణపరచు. విశ్వాసం లేని క్రియలు వ్యర్థము. విశ్వాసం లేకుండా దేవుని కొరకు ఏది చేసినా వ్యర్థము. విశ్వాసంతో నా ప్రభువు కోసం నేను చేస్తున్నా, నా ప్రభువు కోసం నేను చేస్తున్నా, నా ప్రభువు నామాన్ని మహిమపరచడానికి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ప్రతి అవకాశం, దేవుడు మీకు ఇచ్చే ప్రతి అవకాశం, అది దేవుడు మీకు ఇచ్చిన మార్గం. చర్చిలో కుర్చీలు వేసిన, పాట పాడిన, ప్రార్థన చేసిన నీకు అవకాశం వస్తుంది అంటే మనం గొప్ప వాళ్ళము, లేకపోతే మనకు తలాంతులు ఉన్నాయి, మనలాంటి వాళ్ళు లేరని కాదు. మనకన్నా లోకల్లో ఎంతో తెలివైన వారు ఉన్నారు. కానీ మనకి ఆ అవకాశం ఇచ్చాడంటే ఆయన కృప. ఆయన నిన్ను బాగా ప్రేమిస్తుంటేనే ఆయన నీకు అవకాశం ఇస్తాడు. ఆయన లోకాన్ని, లోక జ్ఞానాన్ని, తెలివితేటల కన్నా నిన్ను బాగా ప్రేమించాడు. నిన్ను వ్యక్తిగతంగా ఇష్టపడ్డాడు. నీకు ఎలా వచ్చినా, నువ్వు ఎలా పాడినా, ఎలా ప్రార్థన చేసినా, ఎలా వాక్యం నేను చెప్పినా, ఎలా వాక్యం అనుసరించినా ఆయనకు నువ్వంటే ముద్దు. ఆయన నిన్ను తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా యేసు ప్రభు నమ్ముతున్న మనము ఆయన శిలువ మరణాన్ని, ఆయన త్యాగాన్ని మర్చిపోకూడదు. ఈరోజు మర్చిపోతున్నారు. ఈరోజు వర్తమానాల్లో, సేవలో, సువార్తల్లో శిలువ లేకపోతే యేసు ప్రభు వారి బలియాగము, దేవుని చిత్తము, ఈ మాటలు మనం వినలేకపోతున్నాం. సో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనం పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే మనకి యేసు రక్తం కావాలి, యేసు రక్తం కావాలి, యేసు రక్తం కావాలి. ప్రభు రక్తం ద్వారానే మనం కడగబడి పరిశుద్ధులుగా వెళ్ళగలం. కాబట్టి ప్రతిరోజు మీరు ప్రేయర్ చేసినప్పుడు ఈ మాట చెప్పండి, ప్రభువా నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచు. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం. నన్ను నీ రక్తంతో పరిశుద్ధపరచు, నేను నీ చిత్తం చేయాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి అని ఈ 3 మాటలు దయచేసి మీ ప్రార్థనలో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం చాలాసార్లు నాకు అది మనం ప్రార్థన ఎలా చేస్తాం, ప్రభువా దేవా ఈరోజు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, మరి ఈరోజు పనుల్లో తోడుగా ఉండు, రాకపోకల్లో తోడుగా ఉండు, ఆహారాన్ని పరిశుద్ధపరచు, మరి మా కుటుంబంలో అప్పులు తీసేయి, రోగాలు తీసేయి, ఇది తీసేయి, అది తీసేయి, ఏ స్నామంలో అడుచున్నాం తండ్రి ఆమెన్ అంటాం. కానీ మనం చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, అయ్యా నాకు ఇచ్చిన దినం బట్టి వందనాలు. ఎంతమంది తెలుసా అండి, ఈ సంవత్సరం 2025 అనేది మరణ మృదంగం మోగిస్తుంది. ఎన్ని దేశాల్లో అమాయక ప్రజలు యుద్ధాల బట్టి, కొన్ని
లక్షలాది మంది, వేలాది మంది గాల్లో ఎగిరిపోతున్నారు, చనిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము. మనం దేవుడి చిత్తం చెయ్యాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఈ సంవత్సరం చాలా భయంకరంగా ఉంది. కాబట్టి దయచేసి మనం సజీవులుగా ఉన్నామంటే అది ఆయన కృప. మన పట్ల ఏదో ప్లాన్ ఉంది. మనం సజీవులుగా ఉండి మండుచున్న జ్యోతుల వలె వెలగాలి. దేవుని కొరకు మనం వెలగాలి. మనం కూడా నులివెచ్చగా, నిర్లక్ష్యంగా, లెథార్జిక్గా అంటారు చూసారా, లెథార్జిక్గా ఉంటే మనుషులు దేవుని శక్తిని గుర్తించరు. దేవుని కొరకు నిక్కచ్చిగా మనం నిలబడాలి. ఏదేమైనా సరే నేను నా ప్రభు మాట వింటా. పేతురుని ఈ ప్రధాన యాజకులు పిలిపిస్తారు. పిలిపించి అంటారు, యేసు నామాన్ని ప్రకటించద్దు, ఇంకోసారి ఈ మాట, ఈ పేరు కనుక ఎత్తితే ఊరుకోము అంటే పేతురు అంటాడు, మీరే నిర్ణయించుకోండి, దేవుడి మాట వినాలా, మీ మాట వినాలా, మీకు మీరే తీర్పు తీర్చుకోండి. కానీ మేమైతే ఈ సువార్త, దేవుని మాటలు ప్రకటించకుండా ఉండలేము. అంటే మనుషుల మాట కన్నా మాకు దేవుడి మాటే ముఖ్యము. ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకోండి. ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఎవరి చిత్తం చేస్తున్నారు? మీ సొంత చిత్తాన్ని చేస్తున్నారా? మనుషులకు నచ్చినట్టు నడుచుకుంటున్నారా? లేదా దేవుడి మాట వింటున్నారా? దేవుడి మాట వినట్లేదంటే మీరు సరి చేసుకోండి. మీ ప్రార్థనలో ఈ 3 పాయింట్స్ చెప్పండి. తండ్రి, నీ చిత్తం నేను చేస్తాను, నాకు చెప్పు. ఆ తర్వాత నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచు, నన్ను అభిషేకించు, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో. చూడండి, ఈ లోకంలో మనం దేవుని కొరకు ఏదైతే చేస్తామో ఆ క్రియలు అవే మనకు ముందుగా వెళ్తాయంట. పరలోక రాజ్యంలో మనకు స్థానాన్ని సిద్ధపరుస్తాయంట. తెలుసా? దేవుని కొరకు మనం ఇక్కడ ఏదైతే చేస్తామో, మనం చేసే త్యాగపూరితమైన కానుకలు కానీ, పరిచర్య కానీ, దేవుని నిమిత్తం ఏది చేసినా అవే జీవగ్రంథంలో రాయబడతాయి కదా. కాబట్టి మనం దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు నిక్కచ్చిగా బతుకుదాం. నులివెచ్చని స్థితి, నామకార్థ స్థితి వద్దు. దేవుని నామానికి దూషణ కలుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది దూషిస్తున్నారు, ప్రభువు నామాన్ని తప్పుగా మాట్లాడుతున్నారు. కొంతమంది తప్పుడు వ్యక్తుల వల్ల దేవుని పరిచయాన్ని కానీ, క్రిస్టియానిటీని కానీ చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు. కానీ మనం ఇక్కడ మతాన్ని కాదు, కానీ ప్రభువు నామాన్ని మనం మహిమపరచాలంటే దేవుడికి నచ్చినట్టు నడుచుకోవాలి, ప్రేమించాలి, గౌరవించాలి అందరినీ. దేవుడి మాట విని దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే బహుశా కొద్ది రోజులు మిమ్మల్ని దూరం పెడతారు, వదిలేస్తారు. కానీ తర్వాత తెలుస్తుంది, వీళ్ళతో దేవుడు ఉన్నాడు, దేవుడు వీళ్ళని పట్టుకున్నాడు, దేవుడు వీళ్ళకి సహాయం చేస్తున్నాడని. అదే షద్రక్, మెషక్, అబేద్నెగో జీవితంలో జరిగింది. రాజే ఆశ్చర్యపోయి, మీరు బయటికి రండి, మీరు ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్పవాడు అని ఆయన కూడా గణపరిచాడు. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి, ఒక దేవుని బిడ్డ దేవుని కొరకు నిక్కచ్చిగా నిలబడితే అద్భుతాలు చేయుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఈరోజు నేను చెప్పిన ఈ చిన్న వాక్యం ద్వారా దేవుడి చిత్తం నేను తెలుసుకోవాలి, దేవుడు ప్రణాళిక నా పట్ల ఏంటి అని ఈరోజు రాత్రి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ఇంట్లో అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, మిగతావన్నీ నీ వెంబడిస్తాయి అన్నాడు. మనం చాలాసార్లు ప్రేయర్లో నీతిని, రాజ్యాన్ని వెతకకుండా లోక వస్తువులు, లోక విషయాల కొరకు ఎక్కువ అడుగుదాం. తద్వారా మనం ఆత్మలో ఎండిపోతాం అన్నమాట. మనం ఆత్మలో వెలిగినప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా దేవుడు సమకూరుస్తాడు. సో మెయిన్ సోర్స్ ఏంటంటే దేవునిలో బలపడాలి కదా. మనం షాప్కి వెళ్తే ఒక కిరాణా స్టోర్కి వెళ్తాం, ఒక డీమార్ట్కి వెళ్తే సరుకులు కొనడానికి వెళ్తాం, అంతే కదా. అంతేగాని అక్కడ కౌంటర్ దగ్గర ఉండే చాక్లెట్ల కోసం, చీయింగ్ గమ్ కోసం, లేకపోతే చిన్న చిన్న హెయిర్ పిన్ల కోసం వెళ్ళాం. మనం మెయిన్గా వెళ్ళేది సరుకుల కోసం వెళ్తాం కదా. అలాగే మనం దేవుడి దగ్గరకు వచ్చేది నిత్య జీవంలో ఉండాలని, దేవుని చిత్తం చేయాలని, దేవుడి కొరకు నిలబడాలని. అలా నిలబడ్డప్పుడు అవన్నీ దేవుడి మార్గంలో ప్రార్థన చేసినప్పుడు మిగతా అవన్నీ మీకు ఇవ్వబడతాయి. ఆమేన్. మరి సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఈ పత్రిక, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం మరలా ధ్యానించండి. నాకు నచ్చిన మాటలు 3 ప్రభువారు వెంటనే చెప్పారు. 7వ మాట, 9వ మాట, 10వ మాట.
నీ చిత్తం చేయుటకు నేను వచ్చి తిని, నీ చిత్తం చేయుటకు నేను వచ్చి తిని. మీరు కూడా దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు నిలబడాలి అని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, వందనాలు యేసయ్యా, నీ చిత్తం చేయుటకు నేను వచ్చి తిని నా దేవా అని నువ్వు చెప్పిన మాటలు ప్రభువా, ఈ వాగ్దానము మా జీవితాల్లో ఈరోజు మేము కూడా ఈ అంచె దినాల్లో నీ చిత్తం మేము చేయాలి తండ్రి. మేము వేరే వేరే స్థలాల నుంచి ఈ మీటింగ్లో జాయిన్ అయినప్పటికీ అయ్యా నీ చిత్తం మాకు నేర్పించు, నీ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరచు. మంచి విలువైన తండ్రి ఆధ్యాత్మిక వ్యక్తుల వలె మేము జీవించాలి. అయ్యా మతం చంపేస్తుంది, కానీ తండ్రి ప్రేమ, మానవత్వం, ఏక మనస్సు, క్రీస్తు నాలో ఏమిటి, నేను ఎందుకు ఎన్నుకోబడ్డాను అని తెలుసుకున్నప్పుడు తండ్రి మా జీవితం మారిపోతుంది. ఒక కొత్త జీవితాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీ కొరకు నిన్ను ప్రేమించేవారిగా, నిన్నే సంతోషపెట్టేవారిగా మేము జీవించడానికి మాకు సహాయం చేయి. ఈ ప్రార్థనలో, ఈ మీటింగ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ పేరు పేరున దీవించి అభిషేకించు. నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు. పరిశుద్ధాత్మ దేవ, ఎవరైతే అవసరతలతో, సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ ప్రతి అవసరత తీర్చు తండ్రి. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ విషయాల్లో సహాయం చేయి అయ్యా. ఇంట్లో సమాధానం దయచేయి తండ్రి. పరీక్షలలో, అలాగే వాళ్ళ గవర్నమెంట్ శాంక్షన్స్ ఏదైతే రావాలో అవన్నీ వచ్చేటకు నువ్వు కృప చూపించు తండ్రి. ప్రతి ఒక్క సిస్టర్ని, బ్రదర్ని ఈ మీటింగ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ దీవించు. నీ వాగ్దానం మరి చెప్తుండగా, నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, సమస్తం నిన్ను వెంబడిస్తాయన్న వాగ్దానం ప్రకారం ప్రతిదీ తండ్రి వీళ్ళు వెంబడించే విధంగా అనేక అద్భుత కార్యాలు, విడుదల కార్యాలు జరుగును గాక యేసు నామములో. ఎంతమంది అయితే మెసేజ్ పెట్టారో, ప్రార్థన కోరారో, యేసు నామములో వాళ్ళు ఇవన్నిటిని విశ్వాసంతో పొందుకొనును గాక యేసు నామములో. మీకు దేవుడిని ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. దేవునిలో నడుద్దాం తండ్రి. నీకు వందనాలు. మరి ఈ సమయాన్ని అభిషేకించి ఎవరైతే తండ్రి మరి ఈ ప్రార్థనలో జాయిన్ అయ్యి ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ పేరు పేరు నమ్ముట్టి తాకి నీ పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించమని, నీ కొరకు తండ్రి నమ్మకంగా జీవించటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసం సన్నిధి మీకు తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.